This is the 23rd of September 2010, where you are at the Jagat Guru Kuta TB Center. And right now we have with us a patient who was having tuberculosis of the left knee joint. He was suffering for nearly 3.5 years. He had seen many specialists and it went undiagnosed until 6 months back when he went to the ESI hospital, and there in the ESI hospital, after receiving treatment for some time, he was sent to the hospital at Medicity for an MRI scan, and during that time it was diagnosed that this lad, who is about 20 years plus, is suffering from tuberculosis of the left knee joint. So here is that knee, and so these are the knees, and you can see that both the knees are now of normal size. Now we shall not ask this wonderful boy, or rather young man, to give his own account of the trouble he had faced before coming to the diagnosis of he was suffering from a TB infection, and how he has responded subsequently with the dust medicines he has been receiving, and today is the day on which he has completed the treatment. So here let him describe at a personal level of the troubles of his disease which he has gone through. Babu, ee roju nu 6 నెలలు మందులు మింగినావు కదా, కరెక్ట్గా మింగినావు కదా, దానివల్ల నీకు ఏదైనా కష్టం ఇబ్బంది అనిపించిందా? నీకు ఇప్పుడు హాయిగానే ఉందా? సరే, ఇప్పుడు నీకు ఎడం పక్క మోకాలు ఇదే కదా, నువ్వు ఇదివరకు దాని గురించి కొన్ని విషయాలు చెప్పగలుగుతావా? 6 నెలల ముందు నీకు ఈ కీలు ఎట్లా ఉన్నదో కొన్ని విషయాలు చెప్పగలుగుతావా జనాలకి? కొంచెం గట్టిగా చెప్పండి. 3 సంవత్సరాలు స్ట్రగుల్ అయ్యింది. ఏమైంది? బాగా పెయిన్ వచ్చేది, నడవడానికి రాలేదు, ఇలాగ బెండ్ చేయడానికి కూడా రాలేదు. అట్లా బెండ్ చేయడానికి కూడా అయ్యేది కదా? ఇంకేమయ్యేది? ఇంకా నడవడము పరిగెత్తేదంతా 3 సంవత్సరాలుగా చేయగలిగినావా ఏంటి? అయితే రాత్రులు ఎట్లా ఉన్నది? నొప్పి లేకుండా ఉండేదా? మరి వైద్యుల దగ్గర వెళ్తే తక్కువ అయిపోయిందా లేదా? వాళ్ళు ఏమని చెప్పన్నారు? వారు అంటే ఇప్పుడు ఎడమ మోకాలు వెనుక ఈ కుడి మోకాలు రెండిట్లో కూడా సైజు తేడా ఉండిందా ఇదివరకు? అప్పుడు సన్నగా కూడా అయిపోయింది కదా? అవును, నాకు గుర్తుంది. అదంతా క్షీణించింది కదా, మజిల్స్ అంతా క్షీణించినాయి. అప్పుడు వీక్నెస్ కూడా అయింది. జాయింట్ చుట్టూ వాపు ఉండాలి కదా, జాయింట్ చుట్టూ వాపు, పైన మాంసం అయితే క్షీణించింది కదా, మజిల్స్. సో ఇప్పుడు మందులు అంత వాడక ముందు నువ్వు పని చేసుకోవడానికి నీకు వీలు పడేదా, అయితే కష్టంగా ఏదైనా ఉండేదా? అప్పుడా? సో ఇప్పుడు ఈ మందులంతా సమంగా మింగినాక ఇప్పుడు నీకు నిల్చుకో, కొంచెం నిల్చుకుంటే ఇప్పుడు నీకేం బాధ లేదా? కొంచెము అట్లా నడుస్తావా అటుపక్క? ఇప్పుడు ఏదైనా గెంతులు వేయడానికి కూడా అవుతుందా నీకు? ఏం బాబు, గెంతులు వేయడానికి అవుతుందా? ఒక్కసారి చిన్నగా స్కిప్ చేయి. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు స్కిప్పింగ్ వరకు కూడా వచ్చింది. డాన్సింగ్ చేస్తావు బాబు నువ్వు ఎప్పుడైనా? డాన్సింగ్ నేర్చుకోము. సరే, ఇప్పుడు నీకు ఎవరైనా టీబీ పేషెంట్స్ ఉన్నారనుకో, వాళ్ళకి ఏదైనా చెప్పడానికి, వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఏదైనా కొన్ని విషయాలు చెప్పాలంటే కొంచెం చెప్తావా బాబు? చెప్పండి. టీబీకి డాట్స్ తప్ప వేరే మందు లేదు. ఓకే, మీరు మొత్తం క్యూరిఫై కావాలంటే కంపల్సరీ డాట్స్ యూజ్ చేయాలి. ఇంకేదైనా ఉందా చెప్పడానికి? వేస్ట్, మీకు టైం వేస్ట్, ఇంకా జబ్బు ముదురుతుంది, ఇంకా తెలిసిన వేరే డాక్టర్స్కి సంప్రదించినా కానీ ప్రయోజనం ఉంటుంది. ఓకే, కంపల్సరీ డాట్స్ టీబీ స్పెషలిస్ట్ని చెప్పండి. ఇంకేదైనా ఉందా చెప్పడం? టీబీ అంటే ఇప్పుడు దాచిపెట్టుకోవాలనా? ఎందుకు?
అది తగ్గిపోతుంది కాబట్టి అనవసరంగా దాచిపెట్టుకొని మీరు అది సఫర్ అవ్వడం తప్పితే ఇంకేం లేదు. మీరు అది మీరు భయం అంతే. అవును, అంటే ఇప్పుడు టీవీ అయితే ఒక కుటుంబంతో కూడిందా అయితే కాదా? కూడిందంటే మనం సఫర్ అందరూ సఫర్ అవుతారు. లే అలా కాదు, సమాజంలో ఉంటున్న లోపాల వల్ల ఇది వచ్చే అంటురోగం కదా, ఇది భయం వల్ల. రెండోది ఇది టైఫాయిడ్, మలేరియా ఏ విధంగా రాగలుగుతుందో ఎవరికైనా సరే, ఎవరికైనా వచ్చినట్టుగానే ఇది కూడా టీబీ గురించి కూడా ఏమాత్రం అసలు భయపడే సిగ్గుపడే అవసరం లేదు. కానీ స్పష్టంగా మనం అందరూ కూడా ఒకరితో అసలు యథార్థంగా సత్యం చెప్పుకొని మనము నిర్భయంగా ఉన్నప్పుడే ఈ టీబీ వల్ల ఎంతో మందులు తెలియకుండా నష్టపోతున్నారు. మరి ఇదంతా కూడా దేశం బాగుపడాలంటే దాని గురించిన అవగాహన మనం పెంచుకోవాలని మీతో కూడా మనవి చేస్తున్నాను బాబు. 2 వారాలుగా ఎవరైనా దగ్గుతూ ఉంటే చాలండి, వెంటనే అసలు టీబీ సెంటర్కి వెళ్ళి తమిళ పరీక్ష చేయించుకోమని చెప్పాలి. అప్పుడు టీబీ ఉట్టి ఊపిరితిత్తులా కాదు కానీ రక్తం ద్వారా కూడా ఆ ఊపిరితిత్తు నుంచి కూడా శరీరంలో ఇతర భాగాలు కూడా పాకినప్పుడు ఈయనకి ఏ విధంగా అసలు ఎడమ కీళ్ళలో వచ్చిందో వేరే వాళ్ళకి ఇంకెక్కడ మెదడుకు వెళ్ళొచ్చును, కడుపుకు వెళ్ళొచ్చును, మరి మెడకు వెళ్ళొచ్చును, కంతులకు వెళ్ళొచ్చును, ఎక్కడైనా వెళ్ళొచ్చును. కాబట్టి త్వరగా అసలు ఆ టీబీని 2 వారాలు దగ్గున అసలు నిర్ధారణ చేసుకునేసి మందులు శ్రేష్టంగా లభిస్తుంటున్న ఉచితమైన మందులు మింగి అందరూ బాగుపడాలని చెప్పిన అవగాహన బాబు నువ్వు ఇతరులకి నువ్వు అందించాలి.